ఇక ఖమ్మంలో సర్పంచ్ ఎన్నికల ఓటింగ్ ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, చెప్పండి, ఖమ్మంలో పోలింగ్ ఏ విధంగా జరుగుతుంది, దీనికి సంబంధించి ఏర్పాట్లు కానివ్వండి, అక్కడ మొత్తం కూడా బందోబస్తు కానివ్వండి, మొత్తంగా ఓవరాల్ గా ఏ విధంగా ఉంది అక్కడ? నీలిమ, ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మొదటి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఖమ్మం జిల్లాలో 7 మండలాల్లో 174 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ని అధికార యంత్రాంగం ప్రారంభించారు, పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఖమ్మం జిల్లాలో జరిగిన దాదాపు అన్ని ఎన్నికలు కూడా ప్రశాంతంగా జరిగినాయి. ఎక్కడ ఎటువంటి చిన్నపాటి కొద్దిపాటి ఇన్సిడెంట్స్ కూడా లేకుండా ప్రశాంతంగా పోలింగ్ని పూర్తి చేశారు. గతంలో ఈ ఎన్నికను కూడా అంతే ప్రశాంతంగా పూర్తి చేసేయాలన్న సంకల్పంతో అధికార యంత్రాంగం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది, పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. 7 మండలాలు, మదిర నియోజకవర్గానికి సంబంధించిన 4 మండలాలు ఎర్రుపాలెం, బోనకల్, మదిర, చింతకానితో పాటు వైరా నియోజకవర్గంలోని వైరా, కొణిజర్ల, ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం, ఈ 7 మండలాలకు సంబంధించి 174 పోలింగ్ కేంద్రాల్లో అధికారులు పోలింగ్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనం వి వెంకటాపాలెం పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఉదయం 7 గంటల నుంచి కూడా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి బారులు తీరి నుంచుని తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లో ఎదురు చూస్తున్నారు. ఈసారి పోలింగ్ సమయం తక్కువగా ఉండటంతో, అంటే 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ 1 గంటతో ముగుస్తుంది. ఆ తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కాబట్టి 1 గంటతో వరకే పోలింగ్ సమయం ఉండటంతో, అతి తక్కువ సమయం ఉండటంతో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకునేందుకు ఒకవైపు అధికారులు, మరోపక్క రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, వీరందరూ కూడా కసరత్తు చేస్తున్న పరిస్థితి. ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి గ్రామాల్లో ఉన్న ఓటర్లందరినీ కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించి అందరూ పోలింగ్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ శాతం ఎంత ఎక్కువ నమోదైతే తమకంత మేలు దొరుకుతుందని చెప్పేసి అభ్యర్థులు కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది. 7 మండలాలకు సంబంధించి 174 గ్రామ పంచాయతీలు, 1740 వార్డులకు పోలింగ్ ప్రారంభమైంది. 7 గంటల నుంచి అధికార యంత్రాంగం షెడ్యూల్ ప్రకారం పోలింగ్ని ప్రారంభించేశారు. ఎన్నికల కమిషన్ ఏదైతే నిబంధనలు జారీ చేసినా ఆ నిబంధనల ప్రకారం పోలింగ్ జరుగుతుంది. ఈసారి పోలింగ్ స్టేషన్ దగ్గర అంటే బ్యాలెట్ పద్ధతిలో ఈ పోలింగ్ కొనసాగుతుంటుంది, ఈ ఓటింగ్ కొనసాగుతుంటుందో పోలింగ్ కేంద్రం దగ్గర పటిష్టమైన నిఘా కొనసాగుతుంది. మంచినీళ్ళ బాటిల్ దగ్గర నుంచి ఇంక్ పెన్ల వరకు ఏవి కూడా ఏ రకమైన వస్తువులు కూడా లోపలికి తీసుకెళ్లకుండా, పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్లకుండా ఉండేందుకు నిశ్చితంగా ప్రతి ఒక్కరిని కూడా పరిశీలించిన తర్వాతే పోలింగ్ కేంద్రంలోకి అనుమతిస్తున్న పరిస్థితుంది. ఈసారి ఈ 7 మండలాలు, అంటే తొలి విడత జరుగుతున్న ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఈ పోలింగ్ సంబంధించి 7 మండలాలకు సంబంధించి 2,41,137 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దీనికి సంబంధించి 2,089 బ్యాలెట్ బాక్సులను అధికారులు ఏర్పాటు చేశారు. 1,899 మంది పోలింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పోలింగ్లో పాల్గొంటున్నారు. వీరు కాకుండా అదనంగా మరో 3,000 మంది సిబ్బంది పహారా కాస్తున్న పరిస్థితి మనకి ఖమ్మం జిల్లాలో కనిపిస్తుంది. చెదురుమదురు ఘటనలు, స్వల్ప ఘటనల మినహా ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఆందోళనకర పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా అధికారులు చర్యలు